నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై క్లాసెస్. నేను మీ దండ వెంకట్రాములు. ఈ వీడియోలో మనం బీఈడి సెకండ్ సెమిస్టర్కి సంబంధించినటువంటి EDN 12A కంటెంట్ కమ్ పెడగాజీ ఆఫ్ ఫిజికల్ సైన్స్ ఎడ్యుకేషన్ అట్ సెకండరీ స్టేజ్ సబ్జెక్ట్ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్లు తెలుసుకుందాం. ఈ సబ్జెక్ట్లో మొత్తం 100 మార్కులు ఉంటాయి. 70 మార్కులు అనేటటువంటిది థియరీ ఎగ్జామ్లో, 30 మార్కులు అనేటటువంటిది కాలేజీలో ఉండడం జరుగుతుంది. ఈ 70 మార్కులు అనేటటువంటి క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ పార్ట్ ఏ, పార్ట్ బిగా ఉండడం జరుగుతుంది. పార్ట్ ఏలో 20 మార్కులు, పార్ట్ బిలో 50 మార్కులతో ఉండడం జరుగుతుందన్నమాట. సో ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేటటువంటి 2026-27 అకాడమిక్ ఇయర్కు గాను క్రియేట్ చేయడం జరిగింది. సో ఇవే క్వశ్చన్లు వస్తాయి మ్యాక్సిమం. ఒక్క క్వశ్చన్ కూడా ఎస్కేప్ కాదు. వీటిని నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎక్స్ప్లెయిన్ ద ఎడ్గర్ డేల్ కోన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఎడ్గర్ డేల్ యొక్క అనుభవ శంకును విశదీకరించండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫిజికల్ సైన్స్ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళకు మ్యాథమెటిక్స్ కూడా ఉందనుకోండి, అందులో కూడా ఈ ఎడ్గర్ డేల్ క్వశ్చన్ అనేటటువంటిది ఇంపార్టెంట్ క్వశ్చనే. సో మీకు 2 దోవలతో యూజ్ అవుతుంది. కాకపోతే ఈ ఫిజికల్ సైన్స్ రాస్తే ఫిజికల్ సైన్స్ సబ్జెక్ట్ పేరు మెన్షన్ చేయాలి, మ్యాథమెటిక్స్ క్వశ్చన్ రాస్తే మ్యాథమెటిక్స్ సబ్జెక్టు మెన్షన్ చేయాలి. వాట్ ఈజ్ పెడగాజికల్ అనాలైసిస్? ఎక్స్ప్లెయిన్ ద స్టెప్స్ ఆఫ్ పెడగాజికల్ అనాలైసిస్. పెడగాజికల్ అనాలైసిస్ అంటే ఏమిటి? పెడగాజికల్ అనాలైసిస్ దశలను వివరించండి. యాక్షన్ రీసెర్చ్. వై ఇట్ ఈస్ ఎక్స్ప్లెయిన్ ద స్టెప్స్ ఆఫ్ ఇంపార్టెంట్ టు ఏ సైన్స్ టీచర్. పరిశోధనకు సంబంధించినటువంటి సైన్స్ టీచర్కు సంబంధించినటువంటిది ఎందుకు ముఖ్యం అనేటటువంటిది. ఇక్కడ తెలుగు ప్రొనౌన్సియేషన్ రాంగ్ ఉంది. డిఫైన్ కరిక్యులం. ఎక్స్ప్లెయిన్ ద హిస్టరీ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ కరిక్యులం ఫ్రేమ్వర్క్. కరిక్యులంను నిర్వచించండి. కరిక్యులం ఫ్రేమ్వర్క్ అభివృద్ధి చరిత్రను వివరించండి. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ సైన్స్ ఫేర్స్ ఇన్ డెవలపింగ్ సైంటిఫిక్ టెంపర్ ఇన్ స్టూడెంట్స్? ఎక్స్ప్లెయిన్. విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందడంలో సైన్స్ ఫేర్ పాత్ర వివరించండి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎక్స్ప్లెయిన్ ద అకాడమిక్ స్టాండర్డ్స్ ఆఫ్ ఫిజికల్ సైన్స్ ఎట్ సెకండరీ లెవెల్. ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది. సెకండరీ స్థాయిలో ఫిజికల్ సైన్స్ యొక్క విద్యా ప్రమాణాలను వివరించండి. నెక్స్ట్ ఫార్మటివ్ అసెస్మెంట్ ఎనేబుల్ ఇమీడియట్ అండ్ కాంప్రహెన్సివ్ ఫీడ్బ్యాక్ టు ద స్టూడెంట్స్. జస్టిఫై స్టేట్మెంట్. ఫార్మటివ్ అసెస్మెంట్ ద్వారా విద్యార్థులకు తక్షణ మరియు సమగ్రమైన అభిప్రాయాన్ని అందిస్తుంది. ఈ ప్రకటనను సమర్థించండి, రాయండి అని, అంటే మీ ఒపీనియన్ రాయండి అనేటటువంటి క్వశ్చన్. అందులో నిజం ఉందా లేదా అనేటటువంటి దాన్ని బట్టే మీరు రాసింది మీ సొంత మాటలు లేదా రాస్తే అది దానికి మార్కులు ఏం పడవు. ఫార్మటివ్ అసెస్మెంట్ అనేటటువంటిది ఇమ్మీడియట్గా ఆ పిల్లల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం వల్ల అది ఉపయోగపడుతుందా లేదా అనేటటువంటి కాన్సెప్ట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రైట్ ఇన్ డీటెయిల్ అబౌట్ ద వేరియస్ ఫార్మల్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ప్లాట్ఫామ్స్ దట్ ఏ టీచర్ కెన్ అవైలబుల్ అనేటటువంటిది. ఉపాధ్యాయుడు పొందగలిగే వివిధ అధికార వృత్తిపరమైనటువంటి అభివృద్ధి ప్లాట్ఫామ్ల గురించి వివరంగా రాయండి. అనలిస్ట్ ద మెటీరియల్స్ ఆఫ్ సైన్స్ కిట్స్. సైన్స్ కిట్స్ మెటీరియల్లను పేర్కొనండి. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, రిపీటెడ్ క్వశ్చన్. బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఎనర్జీ అండ్ పవర్. ఎనర్జీ మరియు పవర్ అనే భావనను గురించి క్లుప్తంగా వివరించండి. నెక్స్ట్ రైట్ ఏ షార్ట్ నోట్ ఆన్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్. ఆటమ్ యొక్క నిర్మాణంపై ఒక చిన్న లఘుటిక రాయండి. లిస్ట్ ద ప్రొఫెషనల్ ఎథిక్స్ ఆఫ్ టీచర్. ఉపాధ్యాయుని వృత్తిపరమైనటువంటి నీతిని జాబితాను తెలపండి. వాట్ ఈజ్ మెంట్ బై ద కంట్రక్టివిస్ట్ అప్రోచ్ టు కరిక్యులం. కరిక్యులంకు చెందిన నిర్మాణాత్మక విధానం అంటే ఏమిటి? రైట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ లెర్నింగ్ రిసోర్స్ ఇన్ టీచింగ్ లెర్నింగ్ సైన్స్. బోధన అభ్యాసనం సైన్స్లో అభ్యసన వనరుల ప్రాముఖ్యతను రాయండి. లిస్ట్ ఏ ఫ్యూ ఏఐ బేస్డ్ డిజిటల్ రిసోర్స్ టు టీచ్ ఫిజికల్ సైన్స్. భౌతిక శాస్త్రాలను బోధించడానికి కొన్ని ఆధారిత డిజిటల్ వనరుల జాబితాను తెలియజేయండి. వాట్ ఈజ్ మెంట్ బై పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్. పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ అంటే ఏమిటి అనేటటువంటి ఈ 16 క్వశ్చన్లు అనమాట. ఇందులో ఫిజికల్ సైన్స్ మీదనే ఉంటుంది. కరిక్యులం అంటే ఏంటి, కరిక్యులం ఫ్రేమ్ వర్క్ అంటే ఏంటి, సెకండరీ లెవెల్లో ఫిజికల్ సైన్స్ బోధించాలంటే ఏంటి, పెడగాజికల్ అనాలైసిస్ అంటే ఏంటి, అదేవిధంగా పోర్ట్ఫోలియో మీద, అదేవిధంగా సైన్స్ ఫేర్ మీద, అదేవిధంగా సైన్స్ టీచర్కి సంబంధించినటువంటిది సైన్స్ టీచర్ కిట్ అనేటటువంటి దాని మీద క్వశ్చన్లు రావడం జరుగుతుంది. ఇది ఫిజికల్ సైన్స్కి సంబంధించినటువంటిది. ఇది మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి.